అందరికీ హ్యాపీ మదర్స్ డే. అమ్మ రెండక్షరాల పదమే కావచ్చు, కానీ అందులో అనంతార్థం ఇమిడి ఉంది. తన బాధను మోస్తూ కూడా బిడ్డను కనాలని ఎన్నో కలలు కంటుంది కన్నతల్లి. ఎంత బాధనైనా ఓర్చి ఆ కన్నబిడ్డ మోమును చూసిన తర్వాత అంతకంటే సంతోషం ఇంకా ఈ జీవితంలో లేదనుకుని మురిసిపోయేదే కన్నతల్లి. పుట్టినప్పటి నుంచి తల్లి ఒడిలో మొదలుకొని ఎంతటి పెద్దవాళ్ళకైనా ఆ తల్లికి మాత్రం పిల్లలు చిన్నవాళ్ళే. అంత ప్రేమను చూపించే తల్లిని ఈ రోజుల్లో అమ్మ విషయంలో చాలామంది పేగు పంచి ఇచ్చిన ఆ తల్లి నేటి సంతానానికి భారమవుతుంది. బాధలో తల్లిని తలుచుకుని ఉపశమించే బిడ్డ ఆ తల్లి బాధతో తల్లడిల్లేలా ప్రవర్తిస్తున్నారు. అనురాగం అంగడి సరుకుగా మారిపోయిన ఈ రోజుల్లో అమ్మకానికి అన్నీ దొరుకుతున్నా ఈనాటి వ్యాపార సంస్కృతిలో అమ్మ ప్రేమకు ఎవరూ వెలకట్టలేరు కదా. ఎంత తీర్చినా పూర్తిగా చెల్లిపోనిది కదా పేగు రుణం. పెరగాల్సింది వృద్ధాశ్రమాల సంఖ్య కాదు, వృద్ధులైన తల్లిదండ్రుల మీద శ్రద్ధ. మాతృదినోత్సవం అంటూ ఓ సందర్భాన్ని కల్పించుకొని తల్లిని సన్మానించడం కాదు, కానీ అమ్మకు అది పండుగ కాబోదు. అనురాగం అనే పదం అమ్మను చూసే పుట్టింది. ఆ ప్రేమామూర్తికి అదే తగిన బహుమతి. ఆప్యాయతే జన్మనిచ్చిన తల్లులకు కన్నబిడ్డలిచ్చే నిజమైన నీరాజనం తిరిగి ఆప్యాయతను, ప్రేమను పంచడం. తల్లి లేని పిల్లలకు ప్రేమ ఎంత అవసరమో పిల్లలున్న తల్లులకు కూడా అంతకంటే ఎక్కువ ప్రేమే అవసరం. ఆ ప్రేమను ఏ తల్లి కోల్పోకుండా ప్రతి పిల్లలు ఆ తల్లికి అందించాలని కోరుకుంటూ మరొకసారి హ్యాపీ మదర్స్ డే అందరికీ.